శ్రీరాముడు ధర్మస్వరూపుడు. అయితే ఒక స్త్రీని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే రామాయణం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. తాటకి ఒకప్పుడు యక్షిణి, కాని శాపం వల్ల రాక్షసిగా మారి అరణ్యాలను విధ్వంసం చేస్తూ, యజ్ఞాలను నాశనం చేస్తూ మునులను హింసించేది. విశ్వామిత్రుడు యజ్ఞ రక్షణ కోసం శ్రీరాముడిని వెంట తీసుకెళ్తాడు. రాముడు అడుగుతాడు, స్త్రీని చంపటం ధర్మమా? అప్పుడు విశ్వామిత్రుడు చెబుతాడు, ఆమె స్త్రీ కాదు, అధర్మానికి ప్రతీక. అనేకులను చంపింది, లోకానికి భయంగా మారింది. అలాంటి స్త్రీని చంపటం అధర్మం కాదు, ధర్మాన్ని కాపాడటం నీ కర్తవ్యం. అప్పుడు ధర్మం కోసం, ప్రజల రక్షణ కోసం శ్రీరాముడు తాటకిని సంహరిస్తాడు. అది పాపం కాదు, అది ధర్మానికి విజయం. జై శ్రీరామ్.